యామిని వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక బులెటిన్ లోని అప్డేట్స్ చూస్తే జాతిపిత మహాత్మా గాంధీ 141వ జయంతి సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ లోని గాంధీ పార్క్ లో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. గాంధీ జయంతిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోగేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్యాటకులైతే వారాంతపు శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఇటువంటి వారాలలో అయితే కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. మొత్తం ప్లాస్టిక్ వేసిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అనంతగిరి కూడా మన మున్సిపాలిటీలో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తే మనం ప్లాన్ చేయాలా, ఎట్లా చేస్తే ఈ ప్లాస్టిక్ అంతా నిషేధించవచ్చు అనేటటువంటి కూడా చేయాలా. ఆ సందర్భంగా ఈరోజు ఇప్పుడు శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సన్మానం చేసిండ్రు. సో వాళ్ళు నిజంగా మిగిలిన వాళ్ళు 2 రోజులు పనులు ఆపితే బాగుంటుంది, ఏం కాదు. కానీ శానిటేషన్ కి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం 2-3 రోజులు పని ఆపితే చాలా దుర్గంధం లేచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి గుర్తుగా ఈ రోజు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. మనమందరం కూడా నేను చెప్పేది ఏంటంటే స్వచ్ఛ భారత్ అంటున్నాము, స్వచ్ఛ తెలంగాణ అంటున్నాము, స్వచ్ఛ హైదరాబాద్ అంటున్నాము, స్వచ్ఛ వికారాబాద్ అంటున్నాము. అట్లాగే స్వచ్ఛ అనంతగిరి గుణంగా మనం ఏదైనా పేరు పెట్టుకొని అక్కడ కూడా ప్లాస్టిక్ ని ఏ విధంగా నిషేధిద్దాం అనేది మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది. గతంలో కూడా మేము అంతకుముందు ఒకసారి ఐ లవ్ వికారాబాద్ అనేటువంటి పెట్టినాము, అది కొంత చేసినాము. తర్వాత కోవిడ్ రావడం జరిగింది, దాన్ని కొనసాగించలేకపోయినాము. ఇట్లాంటి ప్రతి ఒక్కరు మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. ఆ ఉద్దేశంతో మొన్న కూడా చూసినాం మనము 10 వారాల పాటు గౌరవ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలతోటి ప్రతి ఆదివారం కూడా 10 గంటలకు 10 నిమిషాల పాటు మనం వెచ్చించి మన ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 10 వారాలు చేసినాము. అది ఎప్పటికీ కూడా కొనసాగాలి. 10 వారాలు మనకి ఇప్పుడు కోవిడ్ గురించి వచ్చింది. కోవిడ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎట్లా చేయాలనేది మనకు కొంచెం గైడెన్స్ ఇచ్చి వదిలేసింది మనం సహజీవనం చేయమని. అట్లాగే పరిసరాలను కూడా 10 వారాలు చేయమనంటే 10 వారాల తర్వాత మొత్తం నువ్వు కంపు నింపుకోమని కాదు కదా. మనము ప్రతిసారి కూడా మనం అది పాటించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి గాంధీ గారి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి ఈ శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు. గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణంలోని గాంధీ విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారితో కలిసి నివాళులు అర్పించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చీఫ్ విప్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి షాపూర్ నగర్ లో మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూనా శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంపై ధ్వజమెత్తారు. చట్టానికి వ్యతిరేకంగా సంతకం చేశారు. మనందరం కలిసి కేసీఆర్ కు రిటైర్మెంట్ ఇస్తే తప్ప మనకి బాధలు తప్ప మనం అందరం కలిసి కట్టుకుంటే ఏం మిగలేదు. కేసీఆర్ పోలీసులు పెట్టండి, చుట్టాలను పెట్టండి, 100 కోట్లు పెట్టండి. మల్కాజ్గిరిలో మీరు నన్ను గెలిపించి పంపించలేదా? పంపిలే. మీరందరూ అదే పిల్లగాడు మాట్లాడు, కష్టపడతారు, కొట్టాడతారు, ప్రశ్నించే గొంతు మా తరఫున మాట్లాడాలి, ఉండాలని. మా అమ్మలక్కలు అందరూ ఈ టీవీ, మా టీవీ సీరియల్ చూసేది ఆపి పోయి పిల్లగాడిని కొట్టేద్దామా, మా తమ్ముడు మంచోడు ఉన్నాడని చెప్పి మీరు అందరూ బయటకు వచ్చి కొట్టేసి అట్లనే కదా భారతదేశంలో ఉన్న పెద్ద నియోజకవర్గం నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు 2 కలిపితే కూడా మనంత కాదు. భారతదేశంలోని అత్యంత పెద్ద నియోజకవర్గం 32 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ పేద ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకనే పేద ప్రజల తరఫున నిలబడి కొట్లాడడానికి మీరిచ్చిన శక్తి, మీరు ఆశీర్వాదంతో మీరిచ్చిన శక్తితో కేసీఆర్ కొట్లాడడం కానీ, కేడీ కానీ, మోడీ కానీ, దేవుడు అయినా సరే మీ తరఫున కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. చిత్తూరు జిల్లా అటవీశాఖ అధికారులు ఎర్రచందనం పట్టుకున్నారు. శేషాచలం అడవుల్లో గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారంతో అధికారులు ఎర్రచందనం పట్టుకున్నారు. వీటితో పాటు చందనాన్ని రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ హత్యాచార దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువతికి న్యాయం జరగాలంటూ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. బాధిత యువతి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీపై దాడిని ఖండించాలని నినాదించారు కాంగ్రెస్ శ్రేణులు. కృత్యాన్ని మరొక్కసారి మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా, ఈ దేశంలో మీరు ఇచ్చినటువంటి రాజ్యాంగం కూనీగా పడుతూ ఉంది. ఈరోజు రాజ్యాంగం గౌరవం లేకుండా పోతా ఉంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా కూడా కాంగ్రెస్ పార్టీ కదం తొక్కుతుందని కూడా ఈ సందర్భంగా ప్రమాణం చేస్తూ కొవ్వొత్తులన్నీ ఇక్కడ పెడతా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో దళిత మహిళపై జరిగినటువంటి అమానుషమైన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అత్యాచారం చేయటమే కాకుండా నడుములు ఎరగొట్టి నాలెగ్గోసి అత్యంత పాశవికంగా మృగాల్లాగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తుల్ని తీవ్రంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కులతో బతుకుతున్నటువంటి దళిత బహుజనులకి అసలు రక్షణే లేకుండా పోయింది. ఇంత అమానుషంగా ఒక మహిళ పైన దాడి జరిగి మానభంగానికి గురై, అది కూడా మూకమ్మడి మానభంగానికి గురై మరణిస్తే కనీసం ఆ శవాన్ని ఆ కుటుంబ సభ్యులకు కూడా ఒప్పజెప్పకుండా తల్లిదండ్రులను ఇంట్లో బంధించి బయట తాళాలేసి ఆవిడ శవాన్ని పోలీసుల తీసపై తగలబెట్టడం అనేది అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా ఈ దేశంలో దళితులకి బహుజనులకి రక్షణ లేదు అని చెప్పడానికి ఎందుకంటే ఉదాహరణ అవసరం లేదు. అమానుషానికి గురైనటువంటి ఆ కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించాల్సింది పోయి దుర్మార్గం చేసినటువంటి ఆ వ్యక్తులను శిక్షించాల్సింది పోయి వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఆ బాలిక మానభంగానికి గురైతే ఆ తల్లిదండ్రుల్ని ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళితే వారికి రక్షణ కల్పించి అక్కడపై పరామర్శించడానికి కావాల్సిన చర్యలు దారులు చూపించాల్సింది పోయి లాఠీ చార్జ్ చేసి అటు ఇటు గుంజి అసలు రక్షణ లేకుండా చేసి పరామర్శించడానికి పోయినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం అనేటువంటి దుర్మార్గమైన చర్య బహుశా ఈ స్వతంత్ర భారతదేశంలో మనం ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఈ దుర్మార్గమైన చర్య ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్న దళిత బహుజనులందరికీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మా పాలనలో మీకు రక్షణ ఉండదు, మా పాలనలో మీ మహిళల మీద ఎవరైనా దాడులు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, మా పాలనలో దళిత బహుజనులు ఎవరైనా చంపొచ్చు, వాళ్ళకి మా ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తామనేటువంటి ఒక సంకేతాన్ని ఈరోజు పంపించిన ఈ సంకేతం చూస్తూ ఉంటే ఈ దేశంలో అనాదిగా వీళ్ళందరినీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్యాలపల్లి గ్రామంలో 70 సంవత్సరాలు కురుమ గొర్ల కాపరుల భూమి. అందులో కురుమకుల దైవం బీరప్ప స్వామి దేవాలయం అయినటువంటి గుడిని సర్పంచ్ సహా కొందరి అంటుతో జేసీబీలతో కూల్చివేయడం జరిగింది. ఫోటో తీసిన వాళ్ళకే మాకు తొక్కుడు వాయా చెప్పులతోనే సరే జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చేతికొచ్చిన కంది చేనును తొలగించి తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామ రైతులు పురుగుల డబ్బాలతో ధర్నాకు దిగారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు రైతులు. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఆర్డీఓ నచ్చ చెప్పడంతో రైతులు అక్కడి నుండి వెళ్లిపోయారు. నెల్లుట్ల గ్రామానికి చెందిన 6 రైతులకు సంబంధించి 1 ఎకరం 6 గుంటల భూమిలో కంది సాగు చేయగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సదరు భూమిని కబ్జా చేసి పంటను నాశనం చేశారని తమకు న్యాయం చేయాలని కోరారు.
పాఠశాల అంటున్నాడు బయట పాఠశాల మా నాన్నకు 6 కూతుర్లు, మాకు అన్నదమ్ములు లేరు. మాకు 2 ఎకరాల 12 గుంటలు 80 నెంబర్ సర్వేలో పక్క ల్యాండ్ సార్. 60 సంవత్సరాల కింద కొన్న డాక్యుమెంట్ ఒరిజినల్ మా దగ్గర ఉన్నాయి. ఈ 2013 నుంచి శివరాత్రి స్వామి అని మస్తు టార్చర్ చేస్తుంది. ఆమెకు ల్యాండ్ ఉందంటుంది కానీ ఆమెకు ఉందో లేదో మాకు తెలియదు సార్. హైవే వచ్చి రోడ్లో వెళ్ళిపోయింది. వాళ్ళు రౌడీ సీటర్లు సార్, చాలా డబ్బు ఉన్నది, మాకు చదువు ఆలు ముక్క రాదు. మా పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఎకరం 10 గుంటలు 2013లో అమ్ముకున్నాం సార్. మా చెల్లెళ్ళ పెళ్లికి అమ్మేసినాం. మాకు ఎకరం 5 గుంటలున్నారా. మాకు 80 నెంబర్ సర్వేలో పాస్ బుక్లు ఉన్నాయి. మా నాన్న కొమ్మరాజులో యాదగిరి ల్యాండ్ మీదకి వెళ్ళి ఒక్కొక్కరం 6 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం జనగంలో. అదే ల్యాండ్ పాస్ బుక్లు తెప్పించుకున్నాం సార్. మాకు పాస్ బుక్లు ఉన్నాయి. మాకు ఇది డబ్బులు పడుతున్నాయి, కేసు పడుతున్నాయి సార్. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మేము మొన్న పంట వేసుకున్నాం సార్. అమ్ముకోవద్దు, అందరు కూతుర్లు అందరికి. మాకు కూడా ఆడపిల్లలే ఉండరు. మేమే ఆడపిల్లలమంటే 30-40 సంవత్సరాల నుంచి సాగు మీదనే ఉన్నాం. ఇప్పుడు మేము పండించినాం సార్, కందులు వేసినాం. ఆ జాగా మాదని ఊరు మొత్తం అనుకోండి సార్. దొంగ మాటలు ఏం చెప్పట్లేదు, అన్ని కరెక్ట్. ఎవరినన్నా అనుకోవచ్చు. మాది ఎన్ని ఎకరాలు, మాది కోట్ల ఆస్తులు ఏం కాదు. 6 గుంటలు. 6 గుంటలకు శివరాత్రి లక్ష్మి చాలా దౌర్జన్యం చేస్తుంది. మాకు దేశంలోని పేద ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలనే కేంద్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. గ్రౌండ్ ఫార్మా మరియు అక్షయ పాత్ర ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సీతాఫల్ నుండి సీతామండిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలమైందని, ఇలాంటి పరిస్థితుల్లో సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో గ్లాండ్ ఫార్మా హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షయ పాత్ర ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ మహిళా అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించేదని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుదాస్ గారికి, అదేవిధంగా శ్రీమాన్ రవి రాస గారికి. ఎందుకంటే ఎప్పుడు నేను కార్యక్రమాలు నిర్వహించిన ఈ యొక్క అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వారు అన్ని కార్యక్రమాల్లో కూడా మన అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటారు. అదేవిధంగా మన స్థానిక హెడ్ మాస్టర్ అయినటువంటి మేడం రోహిణి గారికి, రఘురామన్ గారికి, గ్లాండ్ ఫార్మా ప్రతినిధి, అదేవిధంగా దాస్ గారికి, ఇద్దరు ఇస్కాన్ సంబంధించినటువంటి ప్రతినిధులు, మిగతా స్కూల్ ఒక ఉపాధ్యాయులకు, పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, అందరికి మీడియా మిత్రులకు గాంధీ జయంతి నాడు తెలియజేస్తూ
లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి ఉంది. ఆ 2 జయంతి సందర్భంగా పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా సిఎస్ఆర్ కింద భువనగిరి పట్టణ ప్రగతిలో టాయిలెట్ మానిటరింగ్ వ్యవస్థను లాంచ్ చేశారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. భువనగిరి ఇంటిగ్రేటెడ్ రిసార్ట్స్ పార్క్ లో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం ప్రారంభించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, సైద్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగం యాదవ్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణివట్లలో విషాదం. దాయాదుల మధ్య భూ తగాదాలు. గ్రామ శివారులోని పొలం దగ్గర తండ్రి కొడుకులపై దాడి. గొడ్డళ్లు కర్రలతో దాడి చేసి తండ్రి వස්සనేం నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ భూమి కోసం గొడవ అయింది. ఒక 3-4 రోజులు అయింది. భూమి కోసం 2 ఎకరాల భూమి వాళ్ళ పేరు మీద పట్ట చేసుకున్నారు. చేసుకొని మాకు పాలాడడానికి పోయినాం. పాలాడడానికి పోతే మీకు లేదురా మాదొక్కటే ఉండదని మమ్మల్ని బెదిరించడం జరిగింది. జరిగేసి ఊళ్ళో గ్రామంలో సర్పంచ్ దగ్గర కూడా వెళ్ళాము. వెళ్తేనంటే సర్పంచ్ దగ్గర కూడా ఒక 2-3 రోజులు పిలిపించి అడిగితే కూడా ఎవ్వరు పట్టించుకునడం లేదు. వాళ్ళు మీ పాలు లేదా అని అన్నారు. అంటే తర్వాత మేము పొద్దుగాల చేనికి మా నాయన నేను ఇద్దరం చేనికి పోయినాము. వాళ్ళు కాపులు కాసి మమ్మల్ని చేనికి పోయిన తర్వాత మేము దూళ్ళని గట్టకమని పోయినాం. పోతే మమ్మల్ని పట్టుకొని కండిషన్లు వేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి గడ్డపారతోన కొట్టి మమ్మల్ని నేను కూడా సాగు బతుకున్నాం. మా నాయన అయితే ఇప్పుడు చనిపోయినాడు. దీనికి మీరు న్యాయం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.